అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం. అరుణాచల శివ అని తలుచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగే మోక్షక్షేత్రం. ఒక్కసారి అరుణాచల ప్రవేశం చేసి గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల పాపాలు దగ్ధమయ్యే మోక్షక్షేత్రం. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రిప్ నాది కాదు మనది. మీకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తా పదండి. మీరు ఆల్రెడీ ఇంట్రో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి. అదేనండి, నైట్ తిరుపతి నుంచి బయలుదేరి అరుణాచలం వచ్చానమాట. సో కంప్లీట్ గిరి ప్రదర్శన ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, గిరి ప్రదర్శన ఏమేమి చూడాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అరుణాచల శివ, అరుణ శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనం రాజగోపురం దగ్గర దీపం వెలిగించాక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలండి. ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ ఇక్కడ ఏరో మార్క్ కనిపిస్తే గిరి వలయానికి అని చెప్పేసి ఎటువంటి టెన్షన్ పడవలసిన పని లేదండి. ఫస్ట్ టైం ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఆ ఏరో మార్క్ ని ఫాలో అయిపోతే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓం నమ శివాయ. టైం 5 o'clock అవుతుందా? ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. 5 o'clockకి ఎంత పడుతుందో చూద్దాం. ఈ మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుందండి. 8 అష్టలింగాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 8 అష్టలింగాలను కూడా మనం దర్శించుకోవాలి. అప్పుడే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది అనమాట. సో అందులో ఫస్ట్గా వచ్చేది ఇంద్రలింగం. సో ఇంద్రలింగాన్ని కూడా ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. చూడండి, ఇంద్రలింగం ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం అనమాట. కొద్ది లోపలికి ఉంటుంది. ఫస్ట్ ఇంద్రలింగాన్ని దర్శించుకోవాలన్నమాట. ఇంద్రలింగాన్ని దర్శించుకున్న ఇంద్రలింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు అనమాట. 8 వైపుల నుంచి 8 లింగాలను ప్రతిష్ఠించారనమాట అష్టదిక్పాలకులు. ఈ 14 కిలోమీటర్లో కూడా మొత్తం 8 అష్టలింగాలు ఉంటాయి అనమాట. ఈ 8 అష్టలింగాలను కూడా దర్శించుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడే గిరి ప్రదక్షిణ కానీ అరుణాచలం వచ్చిన పుణ్యం లభిస్తుంది అనమాట. ఓం నమ శివాయ. ఆంధ్ర శాస్త్రం డార్మెటర్స్ ఉంటాయి, 100 రూపీస్ పెట్టాలన్నమాట. గిరి ప్రదక్షిణలో వచ్చే 2వ లింగం అగ్నిలింగం అనమాట. ఇది మెయిన్ టెంపుల్ కి ఆగ్నేయంలో ఉంటుందండి. ఈ గిరి ప్రదక్షిణలో అష్టలింగాల్లో 7 లింగాలు ఎడమవైపుకి వస్తాయి. ఈ అగ్నిలింగం మాత్రం కుడివైపుకు ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించారు. దీన్ని పూజించడం వల్ల రోగాల విముక్తి, అలాగే జీవితంలో మనకి ఎలాంటి సవాళ్ళు ఎదురైనా ఎదుర్కొనే శక్తి కలుగుతుందని ఇక్కడ చరిత్ర. అయితే ఎక్కడ కూడా కెమెరాలో కూడా అలౌ చేయట్లేదు, ఏ టెంపుల్ లోపల కూడా తమిళనాడులో. సో ఏమైనా మనం తీసామనుకోండి, వాళ్ళు చూసారంటే చాలా ఫోన్ గుంజుకుంటుంటారు అనమాట. సో అందుకే టెంపుల్ లోపల ఏమి వీడియోలు కూడా కవర్ చేయడం లేదు. ఎలా ఉంటే వీడియోలు తీసి మీకు చూపిస్తా అనుకున్నా కానీ అసలు ఫోన్ పట్టుకుంటున్నా చాలు చూసి మరీ లాక్కుంటున్నారు అనమాట. ఏమైనా తీసామేమో కూడా చెక్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి ఏ టెంపుల్లో కూడా విజువల్స్ మీకు చూపించలేకపోతున్నా. అలాగే అగ్నిలింగంలో రుద్రాక్ష పూసలు, రుద్రాక్ష మాలలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మరి ఒరిజినల్ అని చెప్పి అంటున్నారు వాళ్ళు. సో ఏదైనా మనం ట్రస్ట్ చేయాలన్నమాట. దాన్ని బట్టి నమ్మకంతోనే తీసేసుకోవాలి. అవి చూడడానికి అయితే కొంచెం ఒరిజినల్ లెక్కనే ఉన్నాయి. ఓం నమ శివాయ. ఇప్పటికీ 2 లింగాలు కవర్ చేయడం జరిగిందనమాట. ఏందో మరి ఈ అమ్మవారు అయితే తెలియదు. తమిళంలో ఉన్న నేమ్స్ అనమాట. ఇక్కడైతే ఎక్కువ నిమ్మకాయలు కూడా కట్టి ఎక్కువగా కార్లకి కూడా పూజ చేస్తున్నట్టున్నారు. అలాగే ఇంకొక విషయం అండి, గిరి ప్రదక్షిణ ఎవరైనా చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేయాలి. అసలు తమిళనాడులో హీట్ ఎక్కువ అనమాట. సో తొందరగా స్టార్ట్ చేస్తే బెటర్. లేదంటే లేట్గా స్టార్ట్ చేసారనుకోండి కాలుకు వేడికి కాలు బొబ్బలు ఎక్కిపోతాయి అనమాట. సో మన నల్లేం కూడా వితౌట్ చెప్పులు సాక్స్లతో నడవాలి. యాక్చువల్గా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటే పర్వాలేదు. మళ్ళాంటి యంగ్ వాళ్ళు కానీ ఎవరైనా నడిస్తే మాత్రం చెప్పులు లేకుండా సాక్షులు కూడా వేసుకోకుండా నడవాలన్నమాట. అప్పుడే గిరి ప్రదక్షిణ
పరిపూర్ణం అవుతుంది అనమాట. అంతేగాని చెప్పులు వేసుకొని షూలు వేసుకొని నడిస్తే మాత్రం కుదరదు. ఓన్లీ పెద్దవాళ్ళు ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఎక్స్పర్ట్ అనమాట. అలాగే గిరి ప్రదక్షిణ కాలినడకనే కాకుండా పెద్దవాళ్ళు వృద్ధులు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఆటోలో చేయొచ్చు అనమాట. ఆ ఆటో వాళ్ళు మేబీ 200 నుంచి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ 14 కిలోమీటర్లు కూడా తిప్పిపెట్టి మళ్ళీ రాజగోపురం దగ్గర వదిలిపెడతారు అనమాట. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ పూర్తి చేయొచ్చు అనమాట. వాళ్ళు నడవలేరు కాబట్టి సో వాళ్ళకి ఓకే అనమాట. ఇంకొక విషయం అంటే దారి పొడవును కూడా సాధువులు ఉంటారు, భిక్షాటన చేస్తుంటారు అనమాట. మనకు తోచినంత వాళ్ళకి ఇస్తే మంచిదని చెప్తున్నారు. బట్ నేనైతే చిల్లర తీసుకురాలేదు యాక్చువల్గా. అంటే వీళ్ళు ఉంటారని నాకు తెలియదు, ఉంటే చిల్లర తీసుకొచ్చేవాడిని. సో అందుకే మీకు ఇంటిమేషన్ చేస్తున్నాం. దారి పొడవును కూడా చాలామంది భిక్షాటన చేసేవాళ్ళు కనిపిస్తారు. సో వాళ్ళకి మనకు తోచినంత 2 రూపాయలు ఎంత, అందుకే ఒక 500 రూపీస్ చిల్లర తెచ్చుకున్నారంటే వాళ్ళకి ఇస్తే మంచిదట, పుణ్యం వస్తుందంట. దేవుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు కదా. సో అట్లా అన్నమాట. ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి మనకి. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. తెలియకపోయినా గిరి ప్రదక్షిణను మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓం నమః శివాయ. నేనైతే మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ చేశా. నేను ఎందుకు లేట్గా స్టార్ట్ చేశానంటే ఏవైతే 8 లింగాలు ఉన్నాయి కదా, ఆ 8 లింగాలు కూడా అదే ఎర్లీ స్టార్ట్ చేసాం అనుకోండి, కొన్ని లింగాలు క్లోజ్ చేసి ఉంటాయి. సో ఓపెన్ చేసి ఉండదు అనమాట. సో అవి కూడా బయట నుండి దండం పెట్టేదానికన్నా ఓపెన్ చేసాక చూద్దామనే కాన్సెప్ట్తో 5 o'clock స్టార్ట్ చేశాను అనమాట. రాజగోపురం దగ్గర దీపం వెలిగించి స్టార్ట్ చేశాను. అక్కడే ఉంటుంది గిరివాలయానికి దారి అని చెప్పేసి. సో మనం అక్కడ యారో మార్క్తో చూసి ఉంటుంది, ఎవరిని అడగవలసిన పని ఉండదండి. సో నాకేం తెలిసింది, నాకు ఏం తెలియదు కదా, నేను ఫస్ట్ టైం చేస్తున్నా. అట్లేం అనుకోకుండా తెలియదు ఎట్లా ఏంటి అనేది, ఆ దేవుడే మనల్ని ముందు నడిపిస్తాడు అనమాట, తెలియకపోయినా కూడా. అలాగే పొద్దున షాపులు అన్నీ కూడా తెరిచి ఉంటాయి. మనతో పాటు చాలామంది నడుస్తారండి. మీకు ముందుకు చూపిస్తా చూడండి, నాతో పాటు ఎంతమంది ముందు చూడండి. ఇంకా అదే పౌర్ణమి రోజు అనుకోండి, వేల మంది లక్షల మంది నడుస్తారనమాట. అందుకే అంటున్నా, ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే వచ్చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే, మనం అనుకుంటే కుదరదట, ఆ శివయ్య అనుగ్రహంతో రప్పించుకుంటేనే గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుందట. అట్లా ఉంటుంది మరి శివయ్యతో. ఆ శివుడు అనుగ్రహం లేదు మనం అరుణాచలంలో అడుగు కూడా పెట్టలేమట. ఆ శివయ్య పిలిపించుకుంటున్నాడు బలంగా. మనకు ఆయన అనుగ్రహం కలిగించాలి, ఎప్పుడు రమ్మంటే ఆ టైంకి ఆటోమేటిక్గా మనం ఇక్కడికి వాలిపోతాం అనమాట. ఆ శివయ్య అనుగ్రహం ఉండాలి, కానీ అన్నీ యాదృచ్ఛికంగా దొరుకుతాయి. నేను కూడా వస్తానని అనుకోలేదు అసలు. ఇది ఒకటి, కాశీ ఒకటి. కాశీ కూడా అంతే, కాలభైరవుడు అనుగ్రహం ఉంటే కానీ మనం కాశీలో అడుగు పెట్టలేమంట. అసలు నేను ఇవన్నీ కవర్ చేస్తాను, ఇట్లా వస్తాను, తిరుగుతా, చూస్తానని అసలు నా కళ్ళ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అనుకోకుండా జర్నీ స్టార్ట్ అయింది. అదే మరి కాలం యొక్క మహిమ అనమాట. ఇంకోటి మెయిన్గా మనం నడిచేటప్పుడు ఈ వైట్ లైన్ చూసారా, ఈ వైట్ లైన్ మీద నడడానికి ప్రయత్నం చేయండి. దీని మీద నడడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కంఫర్ట్, అలాగే చిన్న రాళ్ళు కూడా ఉంటాయి కదా, అవి ఏవి గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట. నేనైతే వైట్ లైన్ మీద నడుస్తున్నా. సో ఇది మీకు ఒక అడ్వైజ్ అనుకోండి. సో దీని మీద నడడం వల్ల ఏమవుతుందంటే ఫుట్ కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది. అదే రోడ్డు మీద నడిచామనుకోండి కొంచెం హార్డ్ అవుతుంది. దీని మీద నడడం వల్ల కాలు కొంచెం స్మూత్గా ఉంటుంది. అలాగే మనం నడుస్తున్నప్పుడు టాయిలెట్లు కానీ బాత్రూమ్ కానీ ఏమైనా వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది పడవలసిన పని లేదు. దారి పొడవునా అక్కడికక్కడే వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటి గురించి మనం టెన్షన్ పడవలసిన పనే లేదు. ప్యాకింగ్ చేస్తాడు, నెక్స్ట్ బాత్రూమ్ 500 meters ఉంది, 1 km ఉందని చెప్పేసి కదా. ఎక్కడికక్కడ టాయిలెట్లు కూడా ఉంటాయని ఇవే చూస్తున్నారు కదా, లేడీస్కో పక్క, జెంట్స్కో పక్క, ఇట్లా దారి పొడవులు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. వాటిని మనం పూజించడం వల్ల కూడా మనకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేది యమలింగం అనమాట. ఏ లింగాలు ఉంటే ఆ లింగాల దగ్గరగా సైన్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. సో మనం ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండడం కోసం సైన్ బోర్డ్స్ ఉంటాయి. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది లింగాలన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఒక్క అగ్నిలింగం అనుకుంటా రైట్ సైడ్లో వచ్చింది. దీన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుసు అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని ఇక్కడ తెలుపుతారు. ఇప్పుడే యమలింగాన్ని దర్శించుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం అనమాట. అక్కడ నుంచి ఇంకా 1.5 km అంత ఉన్నట్టుంది. ఇప్పుడే పొద్దున అవుతుంది, ఇది చల్లగా ఉంది వాతావరణం. మార్నింగ్ 6 అయింది. ఇప్పుడు దాదాపుగా 3.5 kilometers ఇప్పటి వరకు నడిచాను అనమాట. మార్నింగ్ అవుతుంది కదా, చెప్పక దారి పొడవు ఉంటారన్న
వీళ్ళే అనమాట. సో వీళ్ళకి ఎంతో కొంత మనం తోచన అందిస్తే ఆ శివయ్యకి ఇచ్చినట్టే. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివాయ నమః. అలాగే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు అనమాట. నేను చాలా మంది చూసా, అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు. కానీ మనమైతే అరుణాచలం అంటామండి, వీళ్ళు మాత్రం ఎక్కువగా తమిళ వాళ్ళు తిరువన్నమలై అంటారు అనమాట. మీకు ఒక చిన్న టిప్ అండి, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లైట్ గా లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవడం మంచిది. సాలిడ్ ఫుడ్ తింటే నడవడానికి ఇబ్బంది అవుతుంది. సో లిక్విడ్ ఐటమ్స్ ని లిమిటెడ్ గానే తీసుకోవాలి. సో దాదాపు ఇప్పుడు మనం 4 కిలోమీటర్లు కంప్లీట్ చేసాం అనమాట. 4 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనం ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగం. ఇంకా 1.3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. సో 5కి స్టార్ట్ చేసే గిరి ప్రదక్షిణ. ఇప్పటికి 4 కిలోమీటర్లు కంప్లీట్ అయింది అనమాట. ఇది ఏదో వెరైటీగా ఉంది కదా. ఏంటి బ్రో ఇది? అంటే దేనికి యూజ్? వేరా? ఇప్పుడు మనం దర్శించుకున్నాం కదా, ఆయన గురించి తెలుసు కదా. ఆయన అసలు ముక్కోపి. చాలా మంది ఆయన ఆగ్రహానికి గురైన వాళ్ళే. ఒక్క కుంతీదేవే ఆయన అనుగ్రహం పొందిందనమాట. పొద్దున్న ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అట్లా ఉందనమాట. ఈ చల్ల గాలికి ఇక్కడ ముందంతా కనిపిస్తున్నారు కదా, అలా చూడండి ఎంతమంది నడుస్తున్నారు గిరి ప్రదక్షిణకి. అందరూ కూడా ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళే. ఇప్పుడు మనం నైరుతి లింగానికి దగ్గరలో ఉన్నాం. దాదాపుగా 5 కిలోమీటర్లు కంప్లీట్ చేసాం అనమాట. టైం వచ్చేసి 6:30 అయింది. ఇది అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుందండి. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. నైరుతి భాగంలోనే వాస్తు చక్కగా ఉంటే మనల్ని ఆర్థికంగా కానీ లేకుంటే ఆరోగ్యపరంగానే ఒక రేంజ్లో ఉంటాం అనమాట. ఏం తేడా వచ్చి అట్లా ఇట్లా ఉందనుకోండి మన పరిస్థితి ఇంకంతే పాతాళం తొక్కేది అనమాట. వాస్తు చెప్పేవాళ్ళు ఎక్కువ నైరుతిని చూసుకోమంటారు అనమాట. సో నైరుతి భాగాల్లో ఎటువంటి వాస్తు చక్కగా కట్టుకుంటే బాగుంటుంది. సో దానికనమాట ఇదివరకు చెప్పినట్టు ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. ఇప్పుడే నైరుతి లింగం కవర్ చేయడం జరిగిందనమాట. అక్కడ వీడియో తీసుకోవడం ఛాన్స్ దొరికిందనమాట. 3 ఉన్నాయా? 1 2 రియల్వే అల్లాడోడు ఉంది. గిరివాలయం ఇంకా 8.5 కిలోమీటర్లు ఉందాడు దాదాపుగా. గిరి ప్రదక్షిణలు అనమాట. చెప్పా కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితం ఉంటుందన్నమాట. ఆదివారం నాడు వచ్చేసి శివలోక ప్రాప్తి అనమాట. సోమవారం నాడు అయితే పూర్ణ ఆరోగ్యం అనమాట. మంగళవారం నాడు అయితే రుణవియుక్తి అనమాట. బుధవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే సరస్వతి ప్రసన్నత అనమాట. గురువారం నాడు ప్రదక్షిణ చేస్తే గురుతత్వం. అలాగే శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం మనకి సిద్ధిస్తుంది అనమాట. సాటర్డే రోజు గిరి ప్రదక్షిణ చేస్తే గ్రహ పీడితుల నుండి విముక్తి పొందుతాం. మనకి ఏమైనా గ్రహాల నుంచి ఏమైనా పీడితులు ఏమైనా ఉన్నా దాని నుండి మనం విముక్తి పొందుతాం అనమాట. సో ఇలాగ 7 రోజుల్లోనే 7 ఫలితాలు ఉంటాయి అన్నమాట గిరి ప్రదక్షిణ చేయడం వల్ల. ఇలా దారి పొడవునా చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయండి. సో ఆ టెంపుల్స్ అన్నీ మనం కవర్ చేసుకొని ముందుకు సాగాలన్నమాట. చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి దారి పొడుగున. సో అవన్నీ చూసుకుంటూ మనం గిరి ప్రదక్షిణలో కంప్లీట్ చేసుకుందాం. అంత హరిబరి కాకుండా స్లోగా నింపాదిగా అన్ని టెంపుల్ కవర్ చేసుకుంటూ ఈ కాసేపు అయినా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకుందాం అనమాట. పొద్దున్న స్టార్ట్ చేయడం వల్ల వాతావరణం కూడా కూల్గా ప్రశాంతంగా సౌండ్ కూడా ఏం లేకుండా అంత నీట్గా అంటే అంత నీట్గా ఉందన్నమాట. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. నిత్యానంద తిరుమలలో నిత్యానంద అవతరించిన స్థలం అట. ఇది ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంది అసలు పత్తా లేకుండా పోయింది అనమాట. దీని గురించి చాలా కాంట్రవర్సీ ఉంది. సో ఆ కాంట్రవర్సీ గురించి మనం మాట్లాడుకోవద్దు. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ సపరేట్గా ఒక కైలాసాన్ని ఒక దేశాన్ని సృష్టించుకున్నాడు. అట్లా ఉంటారు ప్రతి వాళ్ళు కూడా అవతార పురుషులు అయిపోతుంటారు ఈ రోజుల్లో. మనమే ఇంకెళ్ళకుండా మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా
వాటర్ బాటిల్స్ కానీ, చాయ్ కానీ, టిఫిన్లు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా దారి పొడవునా చాలా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి. అలాగే లేడీస్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి, అంటే సెక్యూరిటీ పరంగా. సో దారి పొడవు చాలా మంది పబ్లిక్ కూడా ఉంటారు. నైట్ టైం కూడా మనం ఈవినింగ్ పూట గిరి ప్రదక్షిణ చేసినా, మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినా లేడీస్ సింగల్కి కూడా చేయొచ్చు అనమాట. సో వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ పరంగానే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. మనం ఏవైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా, లింగాలను దర్శించుకుంటున్నాం కదా, ఈ లింగాలను దర్శించుకునే మధ్యలో చాలా అంటే చాలా టెంపుల్స్ వస్తాయి అనమాట. చిన్న చిన్న టెంపుల్స్. ఆ టెంపుల్ కూడా మనం దర్శించుకుంటే మంచిదన్నమాట. అష్టలింగాలే కాకుండా చిన్న చిన్న ఆలయాలు, ఉపాలయాలు వాటిని కూడా దర్శించుకోవాలి. దర్శించుకుంటే కొంచెం మంచి జరుగుద్ది అనమాట. చెప్తా కదా, దారి కూడా మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్ బాటిల్స్, చాయ్, కాఫీ ఇట్లా ఖాళీ కొట్టిన వచ్చాయి అనుకోండి, అగోండి కాలు మసాజ్ అవి కూడా ఉన్నాయి అనమాట. ఇది సూర్యలింగం అనమాట. ఇది అష్టలింగాల్లో ఒకటి కాదండి, ఇది వేరే అనమాట. సూర్యలింగం, చంద్రలింగం ఇవి రెండు సెపరేట్. ఆ లింగాలతో ఈ లింగాలు కాదు. సూర్యలింగం కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం వరుణలింగం అనమాట. ఇక్కడ నుండి ఇంకా 500 మీటర్స్ ఉంది వరుణలింగం. ఇప్పటివరకు నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు లిటిల్ బిట్ లైట్గా స్టార్ట్ అవుతుంది కాలు నొప్పులు కూడా కాదు, కొద్దిగా లిటిల్ బిట్ పెయిన్ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగింది దేవుడి దయ వల్ల. బాబా గుడి పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయి 5ంటికి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశా. గిరి ప్రదక్షిణ చేస్తున్నామని చెప్పేసి పచ్చి నీళ్ళు కూడా తాగలేదు. జనరల్గా నేను ఛాయ్ తాగుతా, లేచి లెగ్గా నాకు ఛాయ్ అలవాటు, బెడ్ కాఫీయే. కానీ ఆ దేవుడి మీద భక్తితో కనీసం నీళ్ళు తాగకుండా కూడా గిరి ప్రదక్షిణ ఇప్పటి వరకు విజయవంతంగా సాగుతుంది అన్నమాట. ఇంతవరకు కూడా ఎక్కడంటే అక్కడ కూడా కూర్చోలేదు. వరుణలింగం ఇంకా 300 మీటర్లు ఉంది. మనం చూస్తున్నాం కదా, అదే అరుణాచల్ కొండ అనమాట. సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువై ఉన్నాడు అనమాట. చూడండి పొద్దున ఎట్లుందో అరుణాచల్ కొండ. సూర్యలింగం కవర్ చేసి అక్కడ నుండి ఇప్పుడు మనం వరుణలింగం దగ్గరకు వచ్చాం అనమాట. ఇది అష్టలింగాల్లో ఒకటి అనమాట. సూర్యలింగం మాత్రం కాదు, ఇది సాక్షాత్తు వరుణుడే ప్రతిష్ఠించాడు అనమాట. ఈ వరుణలింగం చూసారా, దాదాపు 7.5 కిలోమీటర్ ఇంకా డిస్టెన్స్ ఉంది. మ్యాక్సిమం హాఫ్ డిస్టెన్స్ మనం కవర్ చేస్తాం. ఈ లింగాన్ని పూజించడం వల్ల అనారోగ్య, నీటి సంబంధిత వ్యాధుల్లో తొలుగుతాయని ఇక్కడ చరిత్ర. ఇది వచ్చేసి పిలిగ్రామ్స్ రెస్ట్ రూమ్ అనమాట. దాదాపుగా హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసాం. 7.5 కిలోమీటర్లు నడిచి వచ్చాం కదా. సో రెస్ట్ రూమ్ అనమాట. అలాగే ఇక్కడ మనకి పిలిగ్రామ్స్ అంత దూరం నడిచి వస్తారు కదా, సో వాళ్ళ కోసం ప్రసాదాలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అనుకుంటా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇక తిరువణమలై ఎలా చేరుకోవాలంటే అదే అరుణాచలం అలా చేరుకోవాలనుకో మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ కొన్ని ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. కానీ అవి ఏంటంటే రెగ్యులర్గా ఉండవు, వీక్లీ ఉంటాయి అన్నమాట. అలా కాదనుకుంటే కాట్పాడు జంక్షన్ దిగితే అక్కడ జస్ట్ బయటకు వచ్చినామంటే తమిళనాడు గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి అనమాట. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. తిరుపతి నుంచి కూడా రావాలనుకుంటే తమిళనాడు బస్సెస్ ఉంటాయండి. తిరుపతి నుండి అయితే 235 రూపీస్ టికెట్ అనమాట తిరువన్నమలై. ఇంకోటి మనం నడిచేటప్పుడు ప్యాంట్లు అయితే అంత కంఫర్ట్ కాదన్నది నా ఫీలింగ్ అనమాట. ఇంగి కట్టుకుంటే కొంచెం ఈజీగా వాక్ చేయొచ్చు. అదే ప్యాంట్లు వేసుకున్నాం అనుకోండి హైట్గా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ పద్ధతులు అండి సైడ్లు కూడా కొట్టేయడం కూడా జరుగుతుంది అనమాట. అది లింగితో అయితే ఏ ప్రాబ్లం ఉండదు, నడక కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. సో మనకు పెద్దగా ఇబ్బంది అనిపించదు వాకింగ్ చేసేటప్పుడు. అది సో లింగి అయితే కట్టుకోండి బెస్ట్. లేదు మా లింగి కట్టుకోవడం రాదనుకుంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ ప్యాంట్. ఇంక ఇప్పుడిప్పుడే సూర్యుడు వెలుగు కనిపిస్తుంది అనమాట. ఇప్పటివరకు కూల్గా ఉంది. ఆ గిరులు చూడండి, ఆ గిరులన్నీ కూడా అరుణాచల్ గిరులు అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి వాయులింగం దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ నుండి ఇంకా దాదాపుగా 5.5 కిలోమీటర్లు ఉందన్నమాట గిరి ప్రదక్షిణ. ఆల్మోస్ట్ 8.5 కిలోమీటర్లు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వాయులింగం, ఇదే వాయులింగం అనమాట. ఇది అరుణాచల గిరికి వాయువ దశలో ఉంటుంది. దీన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే ఉదరకోత జబ్బులు తగ్గుతాయి అని ఇక్కడ చరిత్ర. ఐ లవ్ తిరువన్నమలై సెల్ఫీ పాయింట్ అనమాట. చాలా మంది ఫోటోలు దిగుతుంటారు ఇక్కడ. అరుణాచల్ కొండలు సాక్షాత్ పరమశివుడే కొండల రూపంలో అవతరించి ఉన్నాడు అనమాట. అందుకే మనం ఈ కొండల చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి చంద్రలింగం
దర్శించుకోబోతున్నాం అనమాట. ఇది అష్టలింగాల్లో కాదు, సూర్యలింగం, చంద్రలింగం ఈ రెండు సపరేట్ అనమాట. మిగతావన్నీ కూడా అష్టలింగాల, ఇది మాత్రం సపరేట్. చంద్రలింగాన్ని పూజించడం వల్ల మనోవ్యాధులు తొలుగుతాయి. మర్యాదలు చూడండి, చల్లగా ఉందనమాట. ఎండ కూడా తెలియట్లేదు, అంత పెద్ద ఎండ ఎక్కలేదు అనుకోండి. ఇప్పుడు లైట్ ఎండ ఎక్కుతుంది అనమాట. అదే బెనిఫిట్. పొద్దున్న స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ప్రశాంతంగా, వెదర్ కూల్గా, మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అందుకే పొద్దున్న గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. అదే ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు అనుకోండి, అప్పుడు దర్శనంకి వెళ్ళలేము. మళ్ళీ పొద్దున్న వరకు దర్శనం కోసం వెయిట్ చేయాలి. అలాగే ఏవైతే ఇప్పుడు ఈ అష్టలింగాలు ఒకటి ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లోజ్ చేస్తారు. సో వాటిని మనం చూడడానికి ఉండదు అనమాట. సో అవి చూసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. అప్పుడే గిరి ప్రదక్షిణ పరిపూర్ణం అవుతుంది అనమాట. ఆ 14 కిలోమీటర్లు నడిచేసినామంటే అయిపోదు. కనిపిస్తుందా చూడండి, ఇప్పుడు ఎండ ఎక్కుతుంది. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. ఒక 1 అవర్ పట్టచ్చు అనుకుంటున్నా. అంతే, 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. దాదాపుగా 10 కిలోమీటర్స్ అయింది. ఇప్పుడే కూర్చున్నాను అనమాట. బాగా కాళ్ళని బాగా వస్తున్నాయి. 8 కిలోమీటర్ల వరకు ఓకే. 8 నుంచి కిలోమీటర్ మెల్ల లాగా కూర్చుని ఇంకా నా వల్ల కాలేదు, కూర్చున్నాను అనమాట. చూడండి ఇక్కడ, సో ఇలాగా కూర్చోడానికి కూడా ఉంటాయి. సో ఇక్కడ కూర్చుంది అనమాట. కాళ్ళు బాగా అంటే బాగా వస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కాళ్ళు ఎట్లా తయారైనాయి చూసిరా. ట్రిప్ టు ట్రిప్ నొప్పున్నాయి ఘోరంగా. దాదాపుగా 10 కిలోమీటర్స్ అయింది. ఇంక 4 కిలోమీటర్స్ ఉందా. ఇప్పుడే రెస్ట్ తీసుకున్నాను అనమాట. నా ముందు ఆర్బీ పట్నాయక్ అండ్ హర్షవర్ధన్ అనుకుంటా, టీవీ 9లో కూడా పనిచేస్తారు కదా, వాళ్ళిద్దరు నడుస్తున్నారు. వీలుంటే దిగుతా. రండి సైడ్. టోపీ అమ్మవారు అమ్మ కూడా. ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎంత ఫేమస్, అలాగే ఈ గిరి ప్రదక్షిణలో ఈ టోపీ అమ్మవారు అంత ఫేమస్ అనమాట. ఈమెను ఇక్కడ సిద్ధ అవధూతగా, అలాగే ఒక దేవతగా భావిస్తారు ఇక్కడ భక్తులు. ఈమెకి అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఈ అరుణాచలంలో ఎంత ఎండ వచ్చినా వాన వచ్చినా ఈమె మాత్రం ప్రతిరోజు తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇప్పటి వరకు కొన్ని వేల గిరి ప్రదక్షిణలు ఈ టోపీ అమ్మవారు చేశారు. అలాగే టోపీ అమ్మవారు, ఆమె కోసం మనం ఎంత ట్రై చేసినా మనం చూడదు. అదే ఆమె చూడాలనుకుంటుంది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎక్కడ ఉన్నా కూడా మనకు ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి అనమాట. అలాగే ఆమె వెళ్తున్నప్పుడు ఏ షాప్ ధర ఆగితే ఆమెకే తెలియదు. షాప్ వాళ్ళు కూడా ఎదురు చూస్తారనమాట, మా షాప్ ధర ఆగితే బాగుంది అన్నట్టుగా. అమ్మడికి ఆగింది అనుకుంటారా, మొక్కుతారు, కాసేపు ఉంటుంది అక్కడ, ఆమెకి ఏదో ఒకటి సమర్పిస్తారనమాట. అట్లా ఉంటుంది టోపీ అమ్మవారు. ఆమెను చూడడం కానీ, ఆమె మీద పడిపోవడం కానీ అటువంటి చేసి ఆమెకి ఇబ్బంది కలిగించద్దు, అది నేను చెప్తుంది. సో ఆమె వెనకతను కూడా సెక్యూరిటీ ఉంటారండి బాబు. దగ్గర 4-5 ఉంటారు. ఆమె పక్కన నన్ను ఇస్తలేదు, వీడియోలు తీనిస్తలేదు, ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నా ఫోటోలు అయితే అస్సలుగా తీనిస్తలేదు. అట్లా ఉందన్నమాట. బాగా అంటే బాగా ఫేమస్ టోపీ అమ్మవారు. చిత్రాలు, అవధూత అన్నట్టుగా నమ్ముతారన్నమాట భక్తులు. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ జరిగాయి అనమాట. సో వాటి వల్ల ఆమెను అవధూత, సిద్ధురాలు అని నమ్ముతారు అనమాట. మన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ మనం దర్శించుకోబోయే లింగం కుబేరలింగం. ఇది అరుణాచల గిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడికి ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు జీవిత స్థితి మెరుగవుతుందని ఇక్కడ చరిత్ర. నాది ఆల్రెడీ గిరి ప్రదక్షిణ 10 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా దాదాపుగా 3 కిలోమీటర్స్ ఉందన్నమాట. కుబేరలింగం కవర్ అయిపోయింది. ఎంత క్యూ కట్టేసి ఉందా, ఎందుకో మరి వీళ్ళంతా క్యూ కట్టేసి ఉన్నారు. ఇదే మోక్ష మార్గం. ఎంత లావుగా ఉన్నా సరే ఆ శివయ్య కరుణ ఉంటే ఇందులో నుండి మనం బయటకు రావచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మనకి 80% గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. ఈ మోక్ష మార్గం దగ్గర వచ్చేసరికి బాగా అంటే బాగా అలసిపోతాం. కాబట్టి ఒక మునీశ్వరుడు ఇందులో 2 యంత్రాలను ప్రతిష్ఠించాడంట. ఆ యంత్రాల మహిమ వల్ల అలసటంతా పోతుంది. అలాగే ఇందులో 3 సార్లు దూరి బయటకు వస్తే మన కాళ్ళ నొప్పులు కానీ, మోకాల నొప్పులు కానీ పోతాయని నమ్మకం. అలాగే జన్మల నాశనం కలిగి మళ్ళీ జన్మ లేకుండా మోక్షం దొరుకుతుందని మరో చరిత్ర. చూడండి, ఆర్బీ పట్నాయక్ గారు కూడా లైన్లో నిల్చున్నారు సామాన్య భక్తులతో పాటు సమానంగా. అంత ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి కూడా మనతో పాటు లైన్లో నిల్చున్నారు. గ్రేట్ కదా, చాలా సింపుల్గా ఉన్నారు. వీడియోలు తీనెత్తలేదు, మోక్ష మార్గాల్లో రావడం జరిగింది అనమాట. స్టార్టింగ్లో కొద్దిగా భయం వేసింది, కానీ రిస్క్ చేసి వెళ్ళాలన్నమాట. రిస్క్ ఏం కాదు, చిన్న సందులో ఉంటుంది అనమాట. ఆ సందులోకి వెళ్ళాలన్నమాట. అప్పుడు సెంటిమెంట్ అంతే. మోక్ష మార్గం గుండా వస్తే మోక్షం లభిస్తుంది అని సెంటిమెంట్ అనమాట. సో చాలామంది వెయిట్ చేస్తారు. లైన్ అంతా చూసారు కదా, లాస్ట్కి అనకూడదు కదా,
ఆర్పి పట్నాయక్ కూడా లైన్లో వెయిట్ చేస్తాను సాధారణ భక్తుల్లాగా. అతను సింపుల్ సిటీ మాత్రం నచ్చింది నాకు. నార్మల్గానే నడుచుకొస్తున్నారు, నార్మల్ మామూలు భక్తులాగా బిహేవ్ చేస్తున్నాను. మోక్ష మార్గం బాగుంది. మెయిన్ టైం అక్కడ సగం తినేసింది 1 hour 1.5 hour వెయిటింగ్. చిన్న సందుగా ఒక్కొక్కరు వెళ్ళేసరికి టైం పడుతుంది అనమాట. తిరువన్నమల మెయిన్ సెంటర్లా ఉంది చూడండి, పెద్ద కమానం. నెక్స్ట్ ఈశాన్యలింగం దాదాపుగా 500 meters ఉంది. ఇంకా ఈ ఆలయం ఉంది కదా, ఇందులో రూమ్స్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు మస్తు ఉంటాయంట. కానీ ఎప్పుడు కూడా రూములు దొరకవు, ఆన్లైన్లో పెడతారు. మినిమం 1 month 2 months ముందే రూమ్స్ అందరూ బుక్ చేసుకోవాలి. అరుణాచలంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీకి ఆప్షన్ అనమాట రూమ్ స్టేయింగ్ కోసం. మస్తు ఉంటాయి అటు రూమ్స్, ఫుడ్ కూడా ఫ్రీ పెడతారట. సో ఎవరైనా అరుణాచలం వస్తే ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకుంటే ఈ ఆలయంలో ప్లాన్ చేసుకున్నా. నేను ట్రై చేసా, బట్ రూమ్స్ అయితే లేవు. 1 month బిఫోర్గానే బుక్ అయిపోతాయి అంట. ఈ ఇక్కడ ఆలయం తిరువన్నమల ఆన్లైన్లో ఉంటే చెక్ చేయండి ఒకసారి. మనం గిరి ప్రదక్షిణలో అష్టలింగాల్లో ఆఖరిదైన ఈశాన్య లింగానికి చేరుకున్నామండి. ఈ లింగం వచ్చేసి అరుణాచలగిరికి ఈశాన్యంలో ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల మానసికంగా ప్రశాంతత, ఆనందం ఉంటుందని ఇక్కడ చరిత్ర. ఈశాన్యలింగం నుండి ఇంకా అరుణాచలం టెంపుల్కి 1.8 kilometers ఉందన్నమాట. ఇంకా మన గిరి ప్రదక్షిణ 1.8 kilometers ఉందన్నమాట. టైం వచ్చేసి 10:30 అయింది. ఇంకా 1.5 ఉంది. అంత శివేచ్ఛ. శివుడే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఏం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. వచ్చేసి అరుణాచలం సెంట్రల్ బస్ స్టాండ్ అనమాట. తిరుపతి నుండి వచ్చాయని చెప్పా కదా, అప్పుడు ఎక్కదిగా నైట్ టైం. సో ఆ రోజు నైట్ టైం అయిపోయింది కాబట్టి వీడియో తీలే, డే టైం కదా. అదే వేలూరు బస్సు గోల్డెన్ టెంపుల్ ఫేమస్ వేలూరులో. ఆ రోజు నైట్ ఇక్కడ దిగా. ఇది వచ్చి ఇన్ అనమాట, ఇలా చూపించింది అవుట్ అనమాట. ఆ రోజు ఎక్కడ నుంచి టెంపుల్కి ఇలా నడుచుకుంటూ పోయాను అనమాట. బస్ స్టాండ్ నుండి అరుణాచలం టెంపుల్ రాజగోపురంగా 1 km ఉంటుంది. అలాగే ఇంకొక మెయిన్ విషయం, ఈ అరుణాచల్ గిరి ఏదైతే ఉందో, అరుణాచల్ కొండలు అంటాం కదా, ఆ కొండలు వచ్చేసి శ్రీచక్రం ఆకారంలో ఉంటుందట. సో మనకు తెలిసిందే కదా, శ్రీచక్రానికి 44 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయని. అలాగే ఈ అరుణాచల్ కొండల చుట్టూ కూడా 44 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో మనం అవన్నీ కవర్ చేసుకుంటూ పోవాలి. మనం అవన్నీ చాలామందికి తెలియదు అనమాట. సో మెయిన్గా అందరూ వచ్చేసి ఈ అష్టలింగాలు ఉన్నాయి, ఏదైతే ఉన్నాయి 8 లింగాలు, అలాగే సూర్యలింగము, చంద్రలింగము, ఈ లింగాలను దర్శించుకుంటారు. అలాగే వీటితో పాటు కూడా అష్టనందులు ఉంటాయి, ఇంకా చాలా పాయింట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చాలామందికి తెలియదు. చేసుకుంటూ వెళ్తే మస్తు టైం పడేస్తుంది అనమాట. సో సమ్మరు అందుకని చెప్పేసి మెయిన్ అయితే ఇవి. కానీ యాక్చువల్గా ఈ కొండ చుట్టూ 44 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కవర్ చేయగలిగితే ఇంకా అదృష్టవంతులు మీరు. నాకు కొన్ని తెలిసినంత కవర్ చేశాను అన్నీ. అంటే ఇంకా నా వాళ్ళు కూడా కాలేదన్నమాట. కొన్నిటికి టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి, రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ కూడా చేయడం వల్ల కొన్ని అయితే క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చాం అనమాట. చూడండి గోపురం కనిపిస్తుంది కదా, అది అంత ఎంత పట్టింది. 5కి స్టార్ట్ చేస్తే 11 వేసుకోండి, 6 hours అయితే పట్టింది నాకైతే. ఈ 6 hours మోక్ష మార్గం దగ్గర దాదాపుగా 1 to 1.5 hour టైం పట్టింది. అది వాకింగ్ మ్యాక్సిమం 5 hours వేసుకోండి. అమ్మయ్య మొత్తానికి శివయ్య దయ వల్ల గిరి ప్రదక్షిణ కంప్లీట్ కావచ్చు. అంత శివేచ్ఛ ఏంటో, నేను ఇక్కడికి రావడం ఏందో, గిరి ప్రదక్షిణ చేయడం ఏందో అనుకోవడదు. కానీ అన్నీ సడన్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇప్పుడే చేస్తానని అంటే చేస్తా అనుకున్నా, కానీ కొద్దిగా టైం తీసుకుంటుంది అనుకున్నా. కానీ ఇంత తొందరగా అరుణాచల గిరి ప్రదక్షిణ అయిపోతుందని నా కళ్ళ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్గా చెప్తున్నా, ప్రామిస్. అసలు ఎంత తొందరగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. అనుకోకుండా అంతే దేవుడు రమ్మన్నాడు, వచ్చాను, అయిపోయింది అనమాట. గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఆల్రెడీ నేను దర్శించుకున్నా. ఇప్పుడు కూడా గిరి ప్రదర్శన కంప్లీట్ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటాను శివయ్యన. అప్పుడు కంప్లీట్గా మన గిరి ప్రదర్శన కంప్లీట్ అవుతుంది అనమాట. గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోయింది. సో కొబ్బరికాయ మొక్కి దేవుని మొక్కుంటే అయిపోయి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే టెంపుల్ యొక్క మెయిన్ రాజగోపురం.
దాదాపుగా 217 అడుగుల ఎత్తులో ఉంటుందండి. చూస్తే ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టించారు. గోపురం లోపలికి వెళ్ళేటప్పుడు శక్తి గణపతి ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి కుమారస్వామి అమ్మ నుంచి వెలిసింది. కుమారస్వామి అమ్మ నుంచి వెలిసిన టెంపుల్ అనమాట. కోనేరుకి ఆపోజిట్ లో 1000 స్తంభాల మండపం ఉంటుంది. తుఫాన్ నుండి ప్రజలను కాపాడడానికి అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు వారు ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ స్తంభాల పైన బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మన పురాణాలను బొమ్మల రూపంలో చాలా చక్కగా చెక్కారు. అంతా 50 రూపీస్ క్యూ లైన్ అనమాట. ఆ లైన్ వచ్చేసి ఫ్రీ లైన్. ఈ ఆలయంలో చాలా పెద్ద నంది ఉందండి. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది. దీన్ని బల్లాల మహారాజ్ ప్రతిష్ఠించారు. దర్శనం వెళ్తుంది. ఏదైతే దర్శనంగా ఫ్రీ లైన్ వెళ్తామో అదే వేలోనే ఫ్రీ అన్నప్రసాద కేంద్రం ఉంటుందండి. మార్నింగ్ 8 నుంచి నైట్ 7 గంటల వరకు ఉంటుంది. ఫుడ్ అయితే బాగానే ఉంది, తిరుపతి లెక్కనే ఉంది. తిరువన్నమలై అన్నప్రసాద కేంద్రం సేమ్ తిరుమలలో ఉన్నట్టే ఉందండి. బట్ తిరుమలలో మసాలా కూడా పరమాణం పెడుతున్నారు, ఇక్కడ పిక్కలు పెడుతున్నారు. అది ఒకటే వేరియేషన్ అనమాట. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్. అలాగే 50 రూపీస్ దర్శనంకి వచ్చేటోళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం కేంద్రానికి వచ్చి భోజనం చేయండి. నేను తిన్నాక చెప్తున్నాను, ఫుడ్ అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం వెయిటింగ్ ఉంటుందండి, చూసుకోండి. ఇక్కడ స్వామివారు అగ్నిలింగంగా ఉద్భవించారండి. ఈ ఆలయం అంత చల్లగా ఉంటుంది, కానీ స్వామివారి పరిసరాల్లో మాత్రం చాలా అంటే చాలా వేడిగా ఉక్కపోస్తుంది. ఇవన్నీ కూడా ప్రసాద కేంద్రాలు అనమాట. ఫుల్ రష్ ఉంది కదా, కానీ ఇక్కడ ప్రసాదాలు మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి. పులిహోర పొంగల్తో పాటు చెగోడెలు, అరిసెలు, అలాగే మిరియాల వడలు ఉన్నాయి అనమాట. 50 రూపీస్ 5 ఇస్తున్నారు. అంత వెరైటీగా ఉన్నాయి ప్రసాదాలు. చూడండి, టోకెన్స్ వేరే దగ్గర తీసుకోవాలి, అలాగే ప్రసాదాలు వేరే దగ్గర తీసుకోవాలన్నమాట. అరిసెలు తీసుకున్నాను నేను, బాగున్నాయి టేస్ట్ అయితే. అన్నదానం గురించి అంతా కవర్ చేసాను అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేసి నాతో కనెక్ట్ అయ్యానండి. ఈ డౌట్లు నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను అనమాట. హర హర మహాదేవ, భో శంకర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అప్ ఫ్రమ్ తిరువన్నమలై. జై హింద్.